మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ ఈ ఇద్దరు హీరోలు సినిమాల పరంగా బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగినా ఇద్దరు మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. మెగా, నందమూరి అభిమానుల మధ్య ఎప్పటి నుండో ఒక రకమైన పోటీతత్వం నెలకొని ఉంటుంది. మరికొందరు మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అని గొడవలు పడ్డ సందర్భాలు లేకపోలేదు. చాలా గ్యాప్ తర్వాత ఈ బడా స్టార్స్ ఇద్దరు తమ 150వ 100వ సినిమాలతో సంక్రాంతి బరిలో నిలిచి గెలిచారు. మరోవైపు చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా గత ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ ఇచ్చాడు. ముందు నుండి పవన్ బాలయ్యల మధ్య మంచి అనుబంధం ఉంది. రేపు పవన్ కాటమరాయుడు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. పవన్ ఫ్యాన్స్ భారీ ఎత్తున బ్యానర్లు, కటౌట్లు కట్టారు. పవన్ ఫ్యాన్స్ పవన్ కి ఫ్లెక్సీలు పెట్టడం కామనే. బాలయ్య ఫ్యాన్స్ అందరూ కలిసి పవన్ కొత్త సినిమాకి భారీ ఫ్లెక్స్లు కట్టారు. ఈ అరుదైన అపురూపమైన సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది. జనరల్ గా చిరు, బాలయ్య, పవన్ సినిమాలకి కృష్ణా జిల్లాలో భారీ ఎత్తున హంగామా చేస్తారు. అలాంటిది బాలయ్య, పవన్ ఫ్యాన్స్ కలిసి బెజవాడ బెంజల్ సర్కిల్ దగ్గర ఈ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఓవైపు లెజెండ్ ఇంటర్వెల్ బ్యాంక్ లో బల్లెం పట్టుకున్న బాలయ్య స్టిల్, మరోవైపు కాటమరాయుడులో బల్లెం పట్టుకుని నడిచొస్తున్న పవన్ స్టిల్ పెట్టి బ్రహ్మాండమైన బ్యానర్ ఏర్పాటు చేశారు. ఉగాది, శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఇరు హీరోల ఫ్యాన్స్ కట్టిన ఫ్లెక్సీ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.